సోషల్ మీడియాని అడ్డు పెట్టి ఒక పెద్ద యుద్ధం. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు లైవ్ ఆన్ చేసుకున్నారు సెల్ ఫోన్లు, ఇట్లా పట్టుకుని తిరుగుతున్నారు అందరూ. ఇలా సెల్ ఫోన్లు పట్టుకుంటూ వీళ్ళ జోలికి, అంటే వీళ్ళని కొట్టగానే చూసారు నన్ను కొట్టేశారు నేను వీరుండని చెప్పుకునేటటువంటిది. ఇవన్నీ కూడా ఒక డ్రమటైజేషన్ వలన, లేకపోతే పార్లమెంటు ముందు దాకా వచ్చిన లోపలికి వెళ్ళలేకపోవడం ఏంటి అంటే లీడర్షిప్ లేకపోవడం. సరైన లీడర్షిప్ ఉంటే కొంతమంది కుర్రోళ్ళు నిజంగా అగ్రెసివ్గా కొట్టు అని చెప్పి నుంచున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసేవాడు ఎవడు అక్కడ? బేసిక్గా ఎప్పుడైతే ఫస్ట్ నాయకత్వం పారిపోయింది ఇక్కడ. వాంగ్చుక్ హాస్పిటల్లో ఉన్నాడు, అబ్జుత్ దుప్కే పారిపోయాడు, వాడెవడో రాణా అనేవాడేమో భోజనం చేస్తున్నాడు అక్కడ హోటల్లో కూర్చుని, మిగతా ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఎక్కడో తిరుగుతున్నారు. ఎవడు అక్కడ లీడ్ చేయలే. వీళ్ళని ముందుండి నడిపించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ అక్కడ ఏ రచ్చ లేదు. నిజంగా అయితే సైలెంట్ గా జరిగేది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా కంగారు పడే స్టేజ్ వచ్చి అమిత్ షా దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు బ్యారికేడ్లు దూకి వీళ్ళలోకి దిగారు, బ్యారికేడ్లు దూకి, పోలీస్ బ్యారికేడ్ దూకి వీళ్ళ దగ్గరికి దిగారు వాళ్ళు, అప్పుడు టెంపర్ బిగిన్ అయింది. అది ఎప్పుడైతే జరిగిందో గవర్నమెంట్ హ్యాపీ, రిలాక్స్, ఎందుకంటే పొలిటిసైజ్ అయిపోయింది అక్కడ. వీళ్ళు దిగకుండా అభిజిత్ దుప్కే గారు అక్కడ ముందు కూర్చుని నన్ను చంపేయండి, నో ప్రాబ్లం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నాకు కావాలి అని ఉంటే నేను సక్సెస్ అయ్యి ఉండేది.